ఏం మాట్లాడుతున్నావు అరవింద్? నేను వద్దన్నానుగా, అంత క్లియర్గా నేను చెప్పాక. ముందు నన్ను చెప్పని రాఘవ. ప్రతాప్ అక్కడికి వెళ్ళాడు. ఆ తర్వాత నువ్వు వచ్చి మహీధర్ గురించి చెప్పావు. నేను వెంటనే ప్రతాప్ ఆపుదామని ఫోన్ చేశాను. ఫోన్లో దొరకలేదు. తిలక్కి ఫోన్ చేశాను. సార్, ప్రతాప్ సార్ ఈ చుట్టుపక్కల ఎక్కడా లేరు సార్. చూశాను సార్, మా ముందు కారులో వెళ్ళారు సార్. ప్రతాప్ వెళ్ళడం వాళ్ళంతా చూశారు, కానీ ఇంతవరకు తను రాలేదు. ఫోన్ కాంటాక్ట్ లేదు. అక్కడే వెయిట్ చేస్తుండగా ఆఖరిసారి మాట్లాడాను, అంతే. అటాక్ మధ్యలో ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోవటం ఏంటి? ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు? ఇంతవరకు ఎందుకు తిరిగి రాలేదు? ఎందుకు ఫోన్ చేయలేదు? ఏం జరిగింది? ప్రమాదంలో ఉన్నాడా? ఏం అర్థం కావట్లేదు రాఘవ. ఏంటిదంతా? ప్రతాప్ ఏమైపోయాడు? తిలక్ వాళ్ళని వెంటనే పిలువు. అలాగే. అక్కడ ఏం జరిగిందిరా? క్లియర్గా చెప్పండి. హాస్పిటల్కి 30 నిమిషాల దూరంలో ఆగాం సార్. సార్ మమ్మల్ని అక్కడే వెపన్స్తో ఉండమన్నారు. హాస్పిటల్ నుండి మేడం వాళ్ళు బయలుదేరగానే మాకు చెప్తా ఉన్నారు. సార్ కొంచెం అవతల కారులో ఉంటానని చెప్పి వెళ్ళారు. ఒక్కడేనా? అవును సార్, డ్రైవర్ కూడా ఉన్నారు సార్. తర్వాత కాసేపటికి సార్ మా ముందు నుంచే కారులో వెళ్ళిపోయారు. వెళుతున్నట్టు మాకేం చెప్పలేదు సార్. ఏదైనా ఉంటే సార్ మాతో చెప్తారు కదని వెయిట్ చేస్తున్నాం సార్. కారులో వెయిట్ చేశాడన్నారు. దగ్గరేనా? మీకు కనిపించేంత దగ్గరేనా? ఎక్కువ దూరం వెళ్ళలేదు సార్, కానీ మాకు కనిపించలేదు. చెట్లు రాళ్ళు అడ్డున్నాయి. పైగా మేము రోడ్డు వైపు చూస్తున్నాం సార్. సార్ వెళ్ళటం నిజంగా మీరు చూసారా? చూసాం సార్. మా పక్క నుంచి వెళ్లారు. అందరం చూసాం సార్. కారును చూసాం సార్. కార్ని కాదు, అద్దాల్లోంచి ఏం కనబడలేదు. రాయ్, కారు వెళ్ళిందంటే సార్ వెళ్ళినట్టు కదరా. ఏం జరుగుంటుంది? మాకేం అంతు చిక్కట్లేదు. అలా ఉన్నట్లుండి ఎందుకు వెళ్ళిపోయాడు? ఎవరైనా రమ్మన్నారా? బ్లాక్మెయిల్ చేశారా? లేదా ఎవరైనా బలవంతంగా తీసుకెళ్ళిపోయారా? బలవంతంగానా? వీళ్ళందరూ అక్కడ ఉండంగా అదెలా సాధ్యం? వీళ్ళకి కనబడితే కదా ఆపడానికి. కనపడనంత దూరంలో ఉన్నారని చెప్తున్నారు కదా. అటాక్ చేస్తే మాత్రం వీళ్ళకెలా తెలుస్తుంది? ఎవరో ప్రతాప్ని అటాక్ చేశారు. తన కారులోనే ఎక్కించుకుని తీసుకెళ్లిపోయారు. మన వాళ్ల ముందే ప్రతాప్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. అదే జరిగింది. ఎవరు? మహీధర్. హలో. హలో రాఘవేంద్ర. ఏం లేదు, ఊరికే గుర్తొచ్చు. ఎలా ఉన్నావు? నీ కొడుకు ప్రతాప్ ఎలా ఉన్నాడు?
మేఘాన్ని బాగా జ్ఞాపకం చేసుకుంటున్నారనుకుంటా. తను బాగుంది, క్షేమంగా, సంతోషంగా నా దగ్గరుంది.